నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనలో పట్టుదల ఉంటే చాలు. అది ముళ్ళదార రహదార అని చూడము, ఏ దారి నుండైనా గమ్యం చేరొచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవరి తరం కాదు కాబట్టి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, చావా మూవీ హీరో వికీ కౌశల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే వరుస హిట్లని తన ఖాతాలో వేసుకుంటూ రెగ్యులర్ ప్యాటర్న్ లో సినిమాలు చేయకుండా విభిన్నమైన కథనాలతో దూసుకెళ్తున్న వికీ కౌశల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా తను హీరోగా నటించిన చావా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా అందులో రష్మిక మందాన తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా శంభాజీ పాత్రలో నటించిన వికీ కౌశల్ ఔరంగజేబు చేతిలో బంధింపబడి తన కళ్ళని పొడిచిన, నాలుకని కోసిన, శత్రువులకి తల వంచని తీరు ప్రేక్షకులకి కన్నీళ్లని పెట్టిస్తూ తన నటనపై ప్రశంసల వర్షం కురవడంతో అందరూ ఇప్పుడు వికీ కౌశల్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఒక లైట్ బాయ్ గా పనిచేసిన వికీ కౌశల్ స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? వికీ కౌశల్ కత్రినా కైఫ్ తో కలిసి ఒక్క మూవీలో కూడా నటించకపోయినా వీరి బంధం పెళ్లి వరకు ఎలా వెళ్ళింది? వాచ్మెన్ కొడుకు నుండి 200 కోట్ల నెట్వర్త్ ని ఎలా సంపాదించాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ అనేది అందరికీ ఒక ఎమోషన్. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల టెన్షన్స్ తో అలసిపోతున్న మనం చక్కటి టీ విషయంలో ఎందుకు రాజీ పడాలి? అందుకే మన బేబర్ టీ మీకోసం స్పెషల్ టీని తీసుకొస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫుడ్ ని త్వరగా డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతూ స్ట్రెస్ ని కూడా రిలీఫ్ చేస్తుంది. బేబర్ టీ వెబ్సైట్ లో స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగించి స్పెషల్ టీని ఆర్డర్ చేసుకుంటే 20% డిస్కౌంట్ లభిస్తుంది. త్వరపడండి, ఈ ఆఫర్ ఫస్ట్ 50 ఆర్డర్స్ కి మాత్రమే. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వికీ కౌశల్ అలియాస్ వికీ, ఇతను 1988 మే 16న మహారాష్ట్రలోని ముంబైలో ఒక నిరుపేద పంజాబీ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి శ్యామ్ కౌశల్, తల్లి వీణ. ఇతనికి సన్నీ కౌశల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక వికీ తండ్రి శ్యామ్ గారు ఎంఏ చదివిన జాబ్ రాక తన ఊర్లోనే కిరాణా కొట్టుని రన్ చేసుకుంటుండేవారు. కానీ ఊర్లో వారందరూ ఇతన్ని అవమానిస్తూ అంత చదువు చదివి ఇలాంటి పని చేసుకుంటున్నావు అని విమర్శించడంతో ఆ మాటలకి హర్ట్ అయిన శ్యామ్ గారు ఊర్లో ఉంటే పనవదని 1979లో ముంబైకి వెళ్లి జాబ్ కోసం ట్రయల్స్ ని మొదలెట్టారు. అలా ఎంత ట్రై చేసినా జాబ్ దొరకకపోవడంతో తనకి వేరే దారి లేక ఒక ఫ్యాక్టరీలో వాచ్మెన్ గా జాయిన్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే ఆ ఫ్యాక్టరీలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా అందులోని ఫైట్ సీక్వెన్స్ లో ఒక ఫైటర్ తక్కువ అవ్వడంతో ఫైట్ మాస్టర్ అయిన ఎంబీ శెట్టి చూడ్డానికి మంచి హైట్, పర్సనాలిటీ ఉన్న శ్యామ్ ని చూసి ఆ సినిమాలో స్టంట్ మ్యాన్ గా చేస్తావా అని అడగడంతో అందుకు శ్యామ్ గారు ఇమీడియట్ గా ఒప్పుకున్నారు. అలా తను మాస్టర్ చెప్పింది చెప్పినట్లు చేయడంతో చాలా ఇంప్రెస్ అయి తనతో స్టంట్ మ్యాన్ గా వస్తావా అని అడగడంతో శ్యామ్ గారికి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా వాచ్మెన్ జాబ్ ని వదిలేసి అప్పటి నుండి కంటిన్యూస్ గా స్టంట్ మ్యాన్ గా హీరోలకి డూప్ గా చేయడం మొదలెట్టారు. అలా గ్రాండ్ గ్యాంబ్లర్, హీరా మోతి, గెహరాయియా అని ఇండస్ట్రీకి వచ్చిన 5 ఏళ్లలోనే 100 సినిమాలని చేసిన తనకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక మరోవైపు తనకి వచ్చిన డబ్బులు ఇంటి రెంట్కి, మద్యానికే సరిపోయేవి. ఈ క్రమంలోనే తమ కొడుకు సినిమాల్లో చేస్తూ బాగా సెటిల్ అయ్యాడని భావించిన శ్యామ్ తల్లిదండ్రులు శ్యామ్కి వీణా గారితో 1987లో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అలా కుటుంబం పెద్దదవ్వడం, శ్యామ్ గారికి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో తన భార్య ఒక హాస్పిటల్లో హౌస్ కీపర్ గా పనిలోకి చేరింది. ఇక ఇదిలా ఉంటే శ్యామ్ గారు స్టంట్ మ్యాన్ గా డూప్ గా వెళ్లడం మానేసి ఫైట్ మాస్టర్ అవ్వాలని ట్రయల్స్ ని మొదలెట్టారు. అలా ఎంత ట్రై చేసినా హిందీ మూవీస్ లో ఛాన్సులు దొరకకపోవడంతో సౌత్ మూవీస్ లో ట్రై చేయగా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేసిన ఇంద్రజాలం మూవీలో ఇతనికి మొదటిసారి ఫైట్ మాస్టర్ గా ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ 1990లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శ్యామ్ గారికి హిందీలో ప్రహర్ మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది. అలా నిదానంగా ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ అవ్వడంతో ఛాన్సులు దొరక్క, ఒకవేళ దొరికినా ఆ డబ్బులు సరిపోక చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తన పిల్లల్ని ఏ కారణం చేతనైనా సినిమా ఇండస్ట్రీకి తీసుకురాకూడదని డిసైడ్ అయిన శ్యామ్ గారు వారిని బాగా చదివించాలనుకున్నారు. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ తన స్కూలింగ్ ని ముంబైలోని చున్నీలాల్ దామోదర్ దాస్ బర్ఫీవాలా హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న విక్కీ కౌశల్ హాలిడేస్లో తన తండ్రితో కలిసి షూటింగ్ స్పాట్కి వెళ్లడంతో తనకి కూడా మూవీస్లో పనిచేయాలని, ముఖ్యంగా డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ డైరెక్టర్ మాటే వినడంతో తను కూడా డైరెక్టర్ అయితే అందరినీ కమాండ్ చేయొచ్చు అనుకునేవాడు. ఇక ఇదిలా ఉంటే తల్లిదండ్రులు తన ఖర్చులకి డబ్బులు ఇవ్వకపోవడంతో తనే సంపాదించుకోవాలని 10th చదివేటప్పుడే సినిమాల్లో లైట్ బాయ్ గా వెళుతూ అలా వచ్చే 500 రూపాయల బేటాని తన బుక్స్ కి మరియు తన తమ్ముడికి కావలసినవి కొనిస్తూ పేరెంట్స్ కి కూడా కొంతవరకు
వరకు ఆర్థికంగా సహాయపడేవాడు. అలా ఇంట్లో తెలియకుండా 2 years లైట్ బాయ్ గా వెళ్తుండగా ఒకసారి తను వెళ్లిన షూటింగ్ కి తన తండ్రి ఫైట్ మాస్టర్ గా రావడం, అక్కడ విక్కీ కౌశల్ ని చూసి ఇంటికి తీసుకెళ్లి ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని, ఎలాగో తన జీవితం అయిపోయిందని, నువ్వు మాత్రం బాగా చదివి మంచి జాబ్ లో జాయిన్ అయి కుటుంబ బాధ్యతల్ని చూసుకోవాలని చెప్పడంతో తండ్రి బాధని అర్థం చేసుకున్న విక్కీ కౌశల్ అప్పటి నుండి లైట్ బాయ్ గా వెళ్లడం మానేసి చదువులపై దృష్టి సారించాడు. అలా తన బీటెక్ ని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పూర్తి చేశాడు. ఇక మరోవైపు శ్యామ్ గారు హిందీలో నాయక్, పైసా వసూల్, వాటర్, బ్లాక్ ఫ్రైడే, పద్మావత్, లక్ష్, పిజ్జా, హృతిక్ రోషన్తో క్రిష్ సిరీస్ ని చేస్తూ బ్యాక్ టు బ్యాక్ 100 సినిమాలని చేసి ఇండస్ట్రీలో స్టార్ ఫైట్ మాస్టర్ గా ఎదిగాడు. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ లోకి జాయిన్ అయి 6 నెలల వరకు పనిచేసిన ఆ జాబ్ తనకి బోర్ కొట్టడం, తన మనసంతా సినిమా ఇండస్ట్రీ వైపే ఉండడంతో ఒకరోజు ధైర్యం చేసి తన తండ్రితో మాట్లాడుతూ తనకి 3 సంవత్సరాల టైం ఇవ్వమని, ఒకవేళ తను సినిమాల్లో సక్సెస్ అవ్వకపోతే జాబ్ చేసుకుంటానని చెప్పడంతో తనకి వేరే దారి లేక తండ్రి కూడా అందుకు ఒప్పుకున్నారు. అలా శ్యామ్ గారు ఫైట్ మాస్టర్ గా చేసిన అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ మూవీలో విక్కీ కౌశల్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేపించారు. ఇక ఈ షూటింగ్ జరిగేటప్పుడే విక్కీకి అనురాగ్ కశ్యప్ తో మంచి పరిచయం ఏర్పడింది. అలా ఈ మూవీలో బీహార్ లో రహస్యంగా జరుగుతున్న ఇసుక క్వారీ సీన్స్ ని రియల్ గా షూట్ చేస్తే బాగుంటుందని అనురాగ్ కశ్యప్ తనతో పాటు కెమెరామ్యాన్ ని విక్కీ కౌశల్ ని కూడా తోడుగా తీసుకెళ్లగా అక్కడ 100లాది లారీలు అక్రమంగా ఇసుకని తరలిస్తున్న విజువల్స్ ని రహస్యంగా షూట్ చేయడం మొదలెట్టారు. అలా వీరు షూట్ చేస్తున్న విషయం అక్కడి వారికి తెలియడంతో 100లాది మంది వీరి ముగ్గురిని రౌండప్ చేసి చితకబాది కెమెరాని కూడా పగలగొట్టగా వీరు ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొని పారిపోవడం జరిగింది. దీంతో విక్కీ కౌశల్ డైరెక్టర్ అవ్వాలనుకున్న తన కలకి ఫుల్ స్టాప్ పెట్టేసి యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా తన తండ్రి మరియు అనురాగ్ కశ్యప్ సపోర్ట్ తో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. ఇక అలా అక్కడే హర్లిన్ సేతి అనే అమ్మాయిని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కారణంగా వీరిద్దరూ కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడం జరిగింది. ఇక అలా రోజు రోజుకి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ డెడికేషన్ ని చూసిన అనురాగ్ కశ్యప్ తను ప్రొడ్యూస్ చేసిన లవ్ షౌతే చికెన్ కురాన్ అనే మూవీలో తనకి ఒక పాత్రనివ్వడం జరిగింది. ఇక ఈ మూవీ 2012లో రిలీజ్ అయి హిట్ అవడంతో అనురాగ్ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా చేసిన బాంబే వెల్వెట్ లో విక్కీ కౌశల్ కి ఒక సపోర్టింగ్ రోల్ ఇచ్చాడు. ఇక ఈ క్రమంలోనే ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నీరజ్ అనే వ్యక్తితో విక్కీకి పరిచయం ఏర్పడగా తను తీయబోయే మసాన్ అనే మూవీలో ముందుగా హీరో రాజ్ కుమార్ ని అడగగా అతను బిజీగా ఉన్న కారణంగా ఆ మూవీ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో నీరజ్ విక్కీ కౌశల్ కి స్టోరీ చెప్పడంతో ఆ స్టోరీ తనకి బాగా నచ్చి ఒక ప్రొడ్యూసర్ ని వెతుక్కొని షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇక మసాన్ మూవీ 2015లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శ్యామ్ గారికి తన కొడుకుపై నమ్మకం వచ్చి అప్పటి నుండి తన కొడుకు కోసం తనకి తెలిసిన డైరెక్టర్స్ ని ఛాన్సులు అడగడం మొదలెట్టాడు. అలా జుబాన్, రామ్ రాఘవ్ 2.0, లవ్ ఫర్ స్క్వేర్ ఫుట్ అని చేస్తూ రాజీ మూవీలో ఆలియా భట్ తో కలిసి నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం నుండి విక్కీ కౌశల్ కి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అంతేకాకుండా తన తండ్రి రికమెండేషన్ తో లస్ట్ స్టోరీస్, సంజు మూవీలో సపోర్టింగ్ రోల్స్ చేయగా ఆ వెంటనే వచ్చిన ఊరి ద సర్జికల్ స్ట్రైక్ మూవీతో విక్కీ కౌశల్ సినిమాగ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. అలా 44 కోట్లతో తీసిన ఊరి మూవీ 2019లో రిలీజ్ అయి 350 కోట్లని కలెక్ట్ చేయడంతో పాటు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు ని కూడా అందుకొని కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ టైంలోనే విక్కీ కౌశల్ తన గర్ల్ ఫ్రెండ్ హర్లీనాతో తరచూ మీడియా కంటపడడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే కత్రినా కైఫ్ ఒకసారి కాఫీ విత్ కరణ్ షోకి రావడం, అందులో తనకి ఏ హీరోతో నటించాలని ఉందని అడగగా కత్రినా ఇమ్మీడియట్ గా విక్కీ కౌశల్ మంచి మూవీస్ ని చేస్తున్నాడని, అవకాశం వస్తే అతనితో నటించాలని ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ త్వరలోనే వీరిద్దరూ కలిసి యాక్ట్ చేయబోతున్నారనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ కూడా ఒకసారి కాఫీ విత్ కరణ్ షోకి రాగా కత్రినా మాట్లాడిన వీడియోని చూపించడంతో తనకి ఆనందంలో మాటలు రావట్లేదని, కత్రినా తన ఫేవరెట్ హీరోయిన్ అని, తనే ఈ మాట చెప్పడం తనకి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పగా ఫ్యాన్ బాయ్ ఫీలింగ్స్ అని ఎవరూ అంతలా సీరియస్గా తీసుకోలేదు. ఇక ఈ క్రమంలోనే 2019లో ఒక అవార్డ్ ఫంక్షన్లో విక్కీ కౌశల్ హోస్ట్గా చేయగా బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు తీసుకునేందుకు స్టేజ్ పైకి వచ్చిన కత్రినాతో మీరు ఒక మంచి విక్కీ కౌశల్ని వెతికి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడగగా కత్రినా నవ్వుతూ అందుకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడే సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్లు ఉండడంతో కత్రినా సైలెంట్గా ఉన్న విక్కీ కౌశల్ మాత్రం తన మాటల్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుందని తనని పెళ్లి చేసుకుంటారా అని అడగగా విక్కీ కౌశల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో అక్కడ ఉన్న వారందరూ నవ్వుకున్నారు. అలా ఆ రోజు రాత్రి ఏర్పాటు చేసిన పార్టీలో కత్రినా, విక్కీ కౌశల్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ
ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుండి తరచూ కాల్స్ మెసేజెస్ అని క్లోజ్ అయి కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే విక్కీకి అతని గర్ల్ ఫ్రెండ్ కి ఇదే విషయంపై మనస్పర్ధాలు వచ్చి అవి గొడవలుగా మారి వారిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఇక విక్కీ తన గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిన విషయం కానీ కత్రీనాతో లవ్లో ఉన్న విషయం కానీ ఎక్కడా తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసేవాడు. అలా ఒకవైపు కత్రీనాతో సీరియస్ రిలేషన్లో ఉంటూనే మరోవైపు బూత్, సర్దార్ ఉదమ్, శామ్ బహదూర్, డంకీ, గోవింద్ నామ్ మేరా అనే మూవీస్ని చేస్తూ ఒక మూవీకి 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా ఎదిగి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఏర్పరచుకున్నాడు. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ కత్రీనాతో డేట్ చేస్తున్నాడని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలోకి వచ్చినా ఎవరూ అంతలా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు వీరిద్దరూ కలిసి ఒక్క మూవీలో కూడా యాక్ట్ చేయకపోవడం, అంతేకాకుండా కత్రీనా విక్కీ కన్నా వయసులో 5 ఏళ్లు పెద్దదవడంతో అందరూ ఈ న్యూస్ని లైట్ తీసుకున్నారు. కానీ ఉన్నట్టుండి వీరిద్దరూ 2021 డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఒక రెసార్ట్లో పెళ్లి చేసుకొని ఆ పిక్స్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. అలా పెళ్లి తర్వాత విక్కీ కౌశల్ తన మూవీస్లో బిజీ అయితే కత్రీనా సినిమాల్ని తగ్గించి తన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు బయటికి వచ్చిన ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్తో మళ్ళీ కలిసి ఇప్పుడు తమ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్గా విక్కీ కౌశల్ చేసిన చావా మూవీ ఈ ఇయర్లో బాలీవుడ్లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అవ్వడంతో ఇక పైన విక్కీ కౌశల్ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్కి కాంపిటీటర్గా నిలవబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా ఒక రోజుకి లైట్ బాయ్గా చేస్తూ 500 రూపాయలని తీసుకున్న విక్కీ కౌశల్ తన యాక్టింగ్ స్కిల్స్తో ఇప్పుడు 200 కోట్ల నెట్వర్త్ని కలిగి ఉన్నాడని చెప్పొచ్చు. ఇప్పటి వరకు విక్కీ కౌశల్ 30 సినిమాల్లో నటించగా ఇతని నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్, 3 ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటు 3 ఐఫా అవార్డ్స్ని కూడా అందుకున్నాడు. విక్కీ కౌశల్ నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అవకాశం పక్షి లాంటిది. అది ఎప్పుడూ ఒకే ప్రదేశంలో ఉండదు. ఒక చోటు నుండి మరో చోటుకి ఎగిరి వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఫోక్స్ విక్కీ కౌశల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.